బీసీ కోటా పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను సుప్రీం కొట్టివేయడాన్ని స్వాగతించారు. బీసీలకు 42% కోటా ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు బట్టి. ఇక అన్ని లెక్కలతోనే బీసీ కోటా తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం. బీజేపీ బీఆర్ఎస్ కు బీసీ కోటాపై చిత్తశుద్ధి ఉంటే ఇంప్లీడ్ కావాలన్నారు పొన్నం. విమర్శలతో సమస్యకు పరిష్కారం కాదన్నారు మంత్రులు. We are very clear that the state of Telangana wants to give the reservations to the OBCs 42% in local bodies apart from education and employment also. So now that the local body selections are taking place, the government has already passed a bill and issued a GO also. We will stand by that and we will fight for that. We will apprise the same thing even in the High Court also. The case which has come to the Supreme Court against the GO has been dismissed. This is what has taken place. People who are trying to block 42% reservation and trying to tarnish the image of the government is very clear. If the government is not that clear, they won't have gone for the CPEC survey. And the CPEC survey which has done in state of Telangana, after independence no state has done like that. The survey we have placed in front of the cabinet and the cabinet has passed a resolution, and the survey report has been placed in the state, in the assembly, and the assembly unanimously passed that. And even for the 42% reservation, all the political parties who are all there in the house unanimously passed that 42% reservation. And then if someone is trying to block, they don't want the OBCs to get this kind of reservation. So the state government stand is very clear, and my leader Sri Rahul Gandhi he has been saying that, and my Chief Minister Revanth Reddy garu and the entire cabinet, it took a unanimous unified stand to give the 42% reservation. For that we have done a lot of exercise also. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి 42% రిజర్వేషన్కు ప్రొటెక్షన్ ఇప్పించేటట్టుగా న్యాయం నిపుణులతోటి సంప్రదించి చేయండి. అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు. పిటిషనరు స్వేచ్ఛ ఉంటుంది. పిటిషనరు ఎవరు అనేటువంటిది మాకు సంబంధం కాదు. వారు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇది బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేబినెట్ అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం. దీని తదుపరి కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే వారే న్యాయస్థానంలో నిలుచొని ఆ పార్టీ పక్షాన బలహీన వర్గాలకు అండగా మాకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి క్రమశిక్షణ చూపెట్టే ప్రయత్నం చేయండి. విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదు. వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభలో మాట్లాడే దానికి కట్టుబడి ఉండి రేపు న్యాయస్థానంలో కూడా మీ పార్టీ తరఫున ఇంప్లీడ్ కమ్మని అనేక సందర్భాలు చెప్పినాం. అఫిడవిట్ వేయడానికి వీలేదు. ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లీడ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్స్ ను 42% రివర్స్ పాజిటివ్గా వినిపించండి. అది కానప్పుడు మీరు దీనికి వ్యతిరేకిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది.